ఏపీలో రైతులు యూరియా కొరతతో అల్లాడిపోతున్నారని మండిపడ్డారు పొన్నూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. నంబూరులో రైతులతో మురళీకృష్ణ సమావేశమయ్యారు. యూరియా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, బ్లాక్లో 200 నుంచి 300 ఎక్కువ అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందంటున్న అంబటి మురళీకృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. యూరియా లేక రైతులు అల్లాడిపోతున్నారు. మరొక వైపు ప్రభుత్వం మాత్రం యూరియా కొరతే లేదని చెప్తోంది. కానీ గ్రామాల్లో పరిస్థితి చూస్తే ఒక యూరియా బస్తా కోసం దాదాపు 4-5 రోజులు ఒక రైతు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరు నిరసన చేపడుతూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి రైతులతో సమావేశమయ్యారు. సార్, రైతులతో మాట్లాడుతున్నారు. రైతులు ఏం చెప్తున్నారు యూరియా పైన, కష్టాలపైన ఏమంటున్నారు? వాస్తవంగా నేను రేపు రైతు పోరుబాట కార్యక్రమానికి సంబంధించి నంబూరు గ్రామానికి వచ్చి రైతుల యొక్క కష్టసుఖాలు వారిని రేపు వచ్చి ఆర్డీఓ కార్యాలయం తెనాలి దగ్గర నిరసన వినతి పత్రం సమర్పించే కార్యక్రమం గురించి చెబుతున్నప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముంపు వల్ల, వరదల వల్ల, రాజధాని ముంపు వల్ల ఎట్టి సహాయం చేయకపోగా ఇప్పుడు అంతో ఇంతో బ్రతికి బట్టగట్టిన నారుకి తక్షణమే యూరియా సప్లై చేయాలనేటువంటి ఆలోచన చేసి వారు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో నేను వచ్చి ఈరోజు ఇక్కడ రైతులకి మాట్లాడుతూ ఉంటే మన ఒక రైతు అంజిరెడ్డి ఎంత చక్కగా చెప్పాడంటే, ఏమండి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మరి పంటలన్నీ పోయాయి, 3వసారి వెదబెట్టుకున్నాము, ఇప్పుడు యూరియా దొరకకపోతే, అంటే వ్యక్తికి సెలైన్ ఎంత ఇంపార్టెంటో యూరియా ఇప్పుడు పెడితే అది బ్రతికించుకుని ఆ తర్వాత పేషెంట్ కోలుకున్న తర్వాత ఆహారం పెట్టినట్టుగా మిగతా ఎరువులు వేసుకోవచ్చు. యూరియా లేకపోతే ఏ పరిస్థితి ముందుకు పోయే పరిస్థితి లేదు, సెలైన్ లాంటిది వరి పంటకి. ఆయన చెప్పింది నాకు ఎంత ఆవేదన, ఎంత వాస్తవంగా ఉందో నాకు అర్థమైంది. యూరియాను గురించి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఆర్బీకే కేంద్రాల్లో యూరియా లేదు. ఒక లారీ అడపాదడప వస్తుంది. వచ్చిందంతా తెలుగుదేశానికి చెందిన వ్యక్తులు కుట్ర చేసుకుని ముందే వాళ్ళ పేర్లు రాసుకుని, ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గంలో జనసేన రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అసలే రైతు నడ్డి విరిగి ఉంటే వీళ్ళు ఓపెన్ మార్కెట్లో 250 నుంచి 300 రూపాయలు అదనంగా బస్తాకి అదనంగా వసూలు చేయడమే కాక మళ్ళీ దీనికి సప్లిమెంట్గా మరొక యూరియా లిక్విడ్ వాళ్ళు అంటగట్టే కార్యక్రమం, దానివల్ల ఉపయోగం ఉంటుందో ఉండదో తెలియదు. అది కొనే పరిస్థితి రైతుకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు దేశానికి వెన్నెముకనే నానుడిని మనం ఎంతవరకు బ్రతికిస్తామో తెలియదు. కానీ ఈ పంటను కాపాడుకోకపోతే రైతులు దారుణంగా దెబ్బతింటారు. మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలకు చెందినటువంటి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి రేపు ఆర్డీఓను కలిసి యూరియా ఇమీడియట్గా సప్లై చేయమని, అదేవిధంగా ప్రత్యేకంగా మనం అడుగుతా ఉన్నాం, ఏదైతే కొండవీటి వాగు ప్రభావిత ప్రాంతాల వల్ల ఈ పంటలు నష్టపోయి అక్కడ నాటుకోవటానికి ఎకరాకి 10,000 ఇమ్మని, పెస్టిసైడ్ కూడా మనం ఇమ్మన్నాం. ఖచ్చితంగా రేపు ఏదైతే నిరసన ఉందో మేమే స్వయంగా మేమే వస్తాము నిరసన తెలపడానికి అని రైతులు నాతో చెప్తున్నారని అంబటి మురళి చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, నంబూరు.